పీర్ల పండుగ అదే మత సామరస్యానికి ప్రతీక, అదొక వేదిక. హిందూ ముస్లింలు అందరూ కలిసి అటు వినాయక చవితి కావచ్చు, ఇటు పీర్ల పండుగ కావచ్చు, హిందూ ముస్లిం అంతా కూడా బాయ్ అని జరుపుకునే ఒక మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ అది. మీరు వాటిలో కూడా అంత చురుగ్గా పాల్గొనే సమయంలో మళ్ళీ మీ ముస్లిమ్స్ మిమ్మల్ని ఒకటే అందుకంటున్నా కదా, ముస్లిమ్స్ అంటే ఎప్పుడైతే అక్బరుద్దీన్ ఓవైసీ అక్బర్ అన్నదమ్ములు ఎప్పుడైతే జగ్గారెడ్డి ముస్లింలకు వ్యతిరేకం ఉన్నాడు, జగ్గారెడ్డి గొడవలకు కారణము, జగ్గారెడ్డి ముస్లింల ఓట్లతోటి వేయకపోయినా గెలుస్తా అంటున్నాడు అనే ఒక ప్రచారాన్ని ఒక మీడియా ద్వారా వాళ్ళు టోటల్గా ముస్లిమ్స్ని వన్ సైడ్ చేశారు. ఒక 2-3 డేస్లోనే చేసి వాళ్ళ ఓటు బ్యాంకుని క్రాస్ చేశారు. ఇప్పుడు రియలైజ్ అవుతారు ముస్లిమ్స్ కూడా, జగ్గారెడ్డి అంటే జగ్గారెడ్డి చెడ్డోడని ఎవరు అన్నారు, అప్పుడు కూడా అనలే. కానీ అరే జగ్గారెడ్డి ఓటు వద్దన్నాడు కదా ఎందుకేద్దాం అనే ముస్లింలో ఒక వాతావరణాన్ని తీసుకొచ్చి పెట్టారు. అది అంతేగాని తెలంగాణ సెంటిమెంట్ లేదంటారు మీ దగ్గర? నా దగ్గర అది రాలేదు. 55,000 ఓట్లు నాకు పోలైనాయి. ఇప్పుడు 55,000 వేసిన తెలంగాణలో కదా నా దగ్గర, అలాగే ఆంధ్రలో కాదు కదా. అలా అయితే ఒక ముస్లిమ్స్ ఓటు బ్యాంక్ పోవడంతో నాకు దెబ్బ పడ్డది. ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు, అక్కడ ఎక్కువ ఉన్నారు ఓటు బ్యాంక్ సింగ్ అట్లా అనమాట. ఈసారి వాళ్ళ మనసులు ఎలా గెలిచబోతున్నారు? ఆల్రెడీ ఒక డిసిషన్కి వచ్చేసారు. మళ్ళీ ముస్లిమ్స్ ఫిర్ జగ్గారెడ్డికు దాలింగే ఇప్పుడు కాదుగా, ఇక ఎప్పుడు కూడా ముస్లిమ్స్ నన్ను ఇడవరిగా నన్ను 2019లో జగ్గారెడ్డి గారు ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడతా. ఇది ఏం అనుమానం లేదు. ఖచ్చితంగా హిందువులు, క్రిస్టియన్స్, ముస్లింలు ముగ్గురు సహకారంతో నేను ఈసారి ఖచ్చితంగా మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడతా. మేమే కాదు, మా గవర్నమెంట్ కూడా వస్తుంది. 2019 ఇదే ఆహార్యంతో పెద్ద జుట్టు పెద్ద గడ్డంతోనే గుండు చేసుకుని అడుగు పెడితే మిమ్మల్ని కనుక్కోలేదు. ఎవరైనా గుండాయని ఎవరు వచ్చారు కొత్తగా తప్ప ఏమనుకున్నా సరే నా యాక్టివిటీస్నే నన్ను గుండాయిజం చేసినవి తప్పితే నేను గుండాయిజం అనే పదానికి అర్హుని కాదు. కాకపోతే ఏంటంటే నేను దూకుడుతనము లేకపోతే ఇప్పుడు జనరల్గా అంతే కదా. ఇప్పుడు హరీష్ రావు కేసీఆర్ని ముట్టుకోవాలన్నా వాళ్ళ పేరు ఎత్తాలన్నా భయపడే రోజులు అవి. ఆ రోజులలో నేను వాళ్ళని వార్నింగ్లు ఇవ్వడము, వాళ్ళకు చూసుకుందాం రానడము, కొన్ని సందర్భాల్లో నేను ప్రోగ్రామ్స్ ఇష్యూ చేస్తే తొడగొట్టారా? కాదు, ఛాలెంజ్ చేస్తే వాళ్ళు రాలేకపోయాడు కేసీఆర్. ఓపెన్ ఛాలెంజ్ చేసిన అంటే వాస్తవం కూడా అది కూడా నాకు డేంజరే. పెద్ద మూమెంటు. ఎవరైనా తెలంగాణ అభిమానము తెలంగాణ మీద ఉన్నోడు నన్ను చంపేయచ్చు అంటే అలాంటి మూమెంట్లో నేను కేసీఆర్ అంటే ఒకటి తెలంగాణ వ్యతిరేకం అనే దానికంటే వాళ్ళ విధానాలు ఎవరిది హరీష్ రావు అండ్ కేసీఆర్ విధానాలు నాకు నచ్చాయి. అప్పుడు నచ్చాయి, ఇప్పుడు అసలుకే నచ్చలేదు. అసలు వాళ్ళ సిస్టమ్ నాకు తెలుసు. వాళ్ళు ఎంతున్నా వాళ్ళ స్వార్థం కోసము వాళ్ళు పనిచేసేవాళ్ళు. నేను కూడా న్యాయంగానే ఉన్నా. వాళ్ళు తెలంగాణ కోసం పార్టీ పెట్టిన వాళ్ళు కాదు, వాళ్ళ రాజకీయ బతుకు కోసం వాళ్ళు పార్టీ పెట్టారు. నా రాజకీయం కోసం నేను టీఆర్ఎస్లో పోయినా. తర్వాత క్రమంగా అది మూమెంట్గా మారి అది ఇంకో రూట్లో వెళ్ళిపోయింది. అది మూమెంట్కి తీసుకెళ్ళిపోయింది, అది ఆటోమేటిక్ అది. కాబట్టి ఎవరమైనా వాళ్ళకైనా స్వార్థం ఉంది, రాజకీయంగా నాకైనా స్వార్థం ఉంది. అందరం స్వార్థంతో ఆయన పార్టీ పెట్టాడు, స్వార్థంతో నేను టీఆర్ఎస్ పోయినా. కాబట్టి ఇది చాలా సందర్భాల్లో నేను ఇది చెప్పడం కూడా జరిగింది. ఎన్నికల అనంతరము అంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచారు అక్కడ. ఎన్నికల అనంతరం ముస్లిమ్స్ వచ్చి మీతో గల్తీయోగవయ్య అది ఇదని ఏమైనా మాట్లాడారు అసలుకి? అంటే నేను ఓడిపోయిన ఒక 6 monthsకి ముస్లిమ్స్ నాతో మాట్లాడడం స్టార్ట్ చేశారు. అంతకుముందు మాట్లాడేవాళ్ళు కాదు. 6 monthsకే వాళ్ళు నాతోటి మాట్లాడడము, మళ్ళీ నీకు సపోర్ట్గా ఉంటాము, నీకు మళ్ళీ 2019కి నీకు హిందువులు ఎట్లయితే పనిచేస్తారో మేము కూడా ముస్లింలకు నీకు పనిచేస్తాము అనే ఒక ఆలోచనకు నాతో రావడము, నాతో మాట్లాడడము. అనేక మంది ఈ ముస్లిం పెద్దలు, మత పెద్దలు కూడా అందరు నాతో మాట్లాడడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మీరు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు కావచ్చు, ఎమ్మెల్యేగా 2 పర్యాయాలు పనిచేసిన సమయంలో కావచ్చు, ముస్లింల సంక్షేమం కోసం ఏం చేశారు? అసలు మా దగ్గర ఒక ఫతేఖాన్ దర్గా అని సెంటిమెంట్ పెద్ద దర్గా, అది సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో ఉంటుంది. నేను ముఖ్యమంత్రి గారి నిధి నుంచి ₹1 కోటి తీసుకెళ్ళి దాన్ని డెవలప్ చేసిన. పెద్ద డెవలప్మెంట్ అది. అది నిర్మించారా? ఏదంటే షాదీఖానాలు నిర్మించిన. హెడ్ క్వార్టర్లో కానీ కొన్ని గ్రామాలలో కానీ షాదీఖానాలు కానీ అసలు సర్వీసు ఎంత అంటే అంత ఇచ్చిన. ముస్లింలకు ఇచ్చిన, హిందువులకు ఇచ్చిన, క్రైస్తవులకు కానీ. అందుకే ఈ మొన్న అనుకోని పరిస్థితుల్లో ఎమోషన్లో వాడు పోయారు. కానీ వాస్తవానికి కూడా 3 కమ్యూనిటీలో నాకు బలమైన పట్టే ఉన్నది. ఈరోజు ఓడిపోయినా
నేను లైవ్లోనే ఉన్నా, ఇంకా ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యేగా నేనే లైవ్లో ఉన్నా ఇంకా. ఓకే, మీరే చెప్పాలంటే అన్అఫిషియల్గా మీరు ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఇంకా అన్అఫిషియల్గా. కాబట్టి మనము ఇప్పుడు ఒకటి అధికార పార్టీ ఎలాంటి స్వార్థం లేదు. నేను నా స్టైలు, నేను ఎవరిని ఆశించా, నాకు ఎలాంటి స్వార్థం లేదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా. నేను వాస్తవానికి కూడా జెన్యున్గా పబ్లిక్ సర్వీస్ మీదనే ఎక్కువ నా ఇంట్రెస్ట్. ఫేస్ టు ఫేస్, ఎనీ హ్యాండ్, ఎనీ ప్లేస్, సింగిల్ హ్యాండ్ అనమాట. 100%. నా మీద లోపాలు ఏమి ఉండయి. నేను ప్రజలకు సర్వీస్ దగ్గర నా దగ్గర ఎలాంటి లోపం ఉండదు. వీలైనంత వరకు నాకేమైనా నేను నిజంగా ఏమైనా రియల్ ఎస్టేట్లో డబ్బు సంపాదించిన, నా ఫ్రెండ్స్ హెల్ప్ చేసిన, వీలైనంత వరకు చాలామంది పేదవారిని ఆదుకునే ప్రయత్నమే చేస్తా. మనం రోజు లక్షలు తెప్పిలేము, నాకు చేతనైతే నేను చేసుకుంటూ పోతున్నా. అట్లన్నీ నేను ఎవరిని ఆశించా. నేనేదో నీకు హెల్ప్ చేసినా కదా నువ్వు నాకు పని చేయమనేది కూడా నేను పాలసీ లేదంటారు, అది లేదు. నేను ఎవరిని కూడా ఆశించి పని చెయ్య. మనము చెయ్యాలి అంతే, దట్స్ ఆల్. మనకి ఇంట్రెస్ట్ ఉంది చేయాలి, నాకు ఇంట్రెస్ట్ ఉంది చేస్తున్నా, ఉన్నది ఉన్నట్టు మొహమాట లేకుండా చెప్పేస్తా. రాజకీయంగా ఖచ్చితంగా మనము ఎప్పుడు ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాం. ఎవరన్నా ఎదురొస్తే కూడా ఎదురు తిరుగుతాం, దాంట్లో ఎంత పోయేది లేదు. అదే చెప్పేది, అంతే. ఫేస్ టు ఫేస్, ఎనీ ప్లేస్, సింగిల్ హ్యాండ్, జగ్గారెడ్డి అంతే. దేని కనుక పోయేది లేదు. ఇప్పుడు నాకు పర్సనల్ అంబిషన్స్ ఏం లేవు. నాకేదో భార్య పిల్లలను పెద్ద ఉన్నత స్థానంలో పెట్టి వాళ్ళకి ఏదో చెయ్యాలనే స్వార్థము లేదు.